హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకున్నారండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత చూడండి, జీలకర్ర, ఆవాలు, యాలక్కాయ, చెక్క మొగ్గ ఇవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు చిటపటలు ఆడుతుంది మా ఆయనలాగా. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకున్న. కొంచెం ఉప్పు వేసి వేపుకుంటే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్, అందుకని కొంచెం ఉప్పు వేసి వేపుకున్నాను. వేగిపోయాయి చూడండి. తర్వాత ఒక టమోటా కట్ చేసి వేసుకున్నాను. నేను ఏ కర్రీలు అయినా కానీ ఒకటే వేసుకుంటా, టమోటా ఎక్కువ వేసుకోను నాన్ వెజ్ కర్రీల్లో, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కర్రీ, అందుకని వేసుకోను. మూత పెట్టుకొని కాసేపు ఆగిన తర్వాత తీసి చూస్తే బాగా మగ్గిపోయి ఉన్నాయి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఎంత బాగా మగ్గితే అంత బాగా కర్రీగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇంట్లోనే చేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, నేను చిన్న స్పూన్తో కాబట్టి 3 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. చిటపటలు ఆడుతుంది, అందుకని మూత పెట్టాను. మూత తీసి చూస్తే బాగా వేగిపోయింది. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా చూడండి. కొంచెం పసుపు వేసుకొని వేపుకున్నాను. వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నా, ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను. కొంచెం పెరుగు కూడా వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా. మూత పెట్టుకొని బాగా మగ్గాలి. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎలా వేగిపోయిందో చూడండి. చికెను బాగా వేగింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకుంటున్నా చూడండి. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. మొత్తం కలుపుకుంటున్నా చూడండి. నీట్గా కలిపేసుకొని కొంచెం వేగాలి బాగా. ఆ పొళ్ళు కూడా బాగా కలవాలి కదా చికెన్కి, అందుకని వేపుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను. నేను పులుసుకి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నా. పక్కన రాగి సంగటి చేసుకున్నా ఫ్రెండ్స్. దాంట్లోకి మా వారికి చాలా ఇష్టం పులుసుగా ఉంటే, అందుకని పులుసుగా వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు స్టవ్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే బాయ్. చూసి అందరూ వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీ దాకా వచ్చేది. చెప్పండి నా కర్రీసు. ఓకే బాయ్.